అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఒక్కసారి ఊహించుకోండి, రాత్రి నల్లటి ఆకాశం, చుట్టూ నిశ్శబ్దం. అకస్మాత్తుగా ఆకాశంలో ఒక విచిత్రమైన నీలిరంగు కాంతి ప్రత్యక్షమైంది. మొదట చిన్న వెలుగులాగా కనిపించింది. కొద్ది క్షణాల్లోనే ఒక భారీ కాస్మిక్ జెల్లీ ఫిష్ లాగా ఆకాశం అంతటా విస్తరించింది. దాన్ని చూసిన వాళ్ళు షాక్ అయ్యారు. ఇది యుఎఫ్ఓనా, లేకపోతే ఎవరైనా ఏలియన్స్ వచ్చారా భూమి మీదకి, లేకపోతే మనం ఏదైనా ఒక అన్నోన్ స్పేస్ ఆబ్జెక్ట్ని చూస్తున్నామా అంటూ సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. ఈ దృశ్యం కనిపించింది ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి క్వీన్స్లాండ్ రాష్ట్రంలో. సన్షైన్ కోస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆకాశంలో దూసుకెళ్తున్నటువంటి ఆ నీలిరంగు కాంతిని చూసి ఆశ్చర్యపోయారు. నిజం చెప్పాలంటే మొదట కొన్ని నిమిషాలు చాలా మంది దాన్ని యుఎఫ్ఓగానే భావించారు. బట్ దేర్ ఈజ్ ఎ ట్విస్ట్. అది యుఎఫ్ఓ కాదు, ఏలియన్ స్పేస్ షిప్, అంతకంటే కాదు. అది చైనాకు చెందినటువంటి ఒక రాకెట్ మిషన్. చైనాలో ఉన్నటువంటి నార్త్ వెస్టర్న్ ప్రాంతంలో ఉన్నటువంటి జూచ్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ల్యాండ్ స్పేస్ అనే కంపెనీ జూచ్వే 2E రాకెట్ని ప్రయోగించింది. అక్కడి నుంచి కేవలం 20 నిమిషాల్లో ఆ ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియన్ స్కైలో కనిపించింది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, రాకెట్ అయితే ఇలా జెల్లీ ఫిష్ లాగా ఎందుకు కనిపించింది? ఇక్కడే అసలు సైన్స్ ఉంది. చాలా మంది అనుకున్నట్టు అది రాకెట్ ఇంజిన్ ఫైర్ కాదు, అది లాంచ్ కూడా కాదు. నిజానికి రాకెట్ తన మిషన్ ని పూర్తి చేసిన తర్వాత దాని సెకండ్ స్టేజ్లో మిగిలిపోయినటువంటి ఫ్యూయల్, గ్యాస్లని బయటకు విడుదల చేస్తుంది. దీన్నే స్పేస్ సైన్స్లో ప్యాసివేషన్ ప్రాసెస్ అంటారు. ఇది ఎందుకు చేస్తారంటే, మిషన్ పూర్తయిన తర్వాత కూడా రాకెట్లో కొంత ఫ్యూయల్ మిగిలి ఉంటే అది తర్వాత పేలిపోతే అంతరిక్షంలో వేలాది చిన్న చిన్న ముక్కలు ఏర్పడతాయి. వాటినే స్పేస్ డెబ్రిస్ అంటారు. అందుకే సేఫ్టీ కోసం మిగిలిన ఫ్యూయల్, గ్యాస్లని బయటకు విడుదల చేస్తారు. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. అంతరిక్షంలో దాదాపు వాక్యూమ్ పరిస్థితులు ఉంటాయి కాబట్టి బయటకు వచ్చినటువంటి గ్యాస్ భూమిపైన లాగా కాకుండా క్షణాల్లో 100 రెట్లు విస్తరిస్తుంది. ఒక భారీ క్లౌడ్ లాగా మారిపోతుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ సమయంలో భూమిపైన చీకటి పడిపోయింది, కానీ రాకెట్ ఉన్న ఎత్తులో ఇంకా సూర్యుడి కిరణాలు అందుతా ఉన్నాయి. అంటే మనకు కింద నైట్, కానీ అక్కడ పైన ఇంకా సన్లైట్. ఆ సూర్య కిరణాలు విడుదలైన గ్లాస్ క్లౌడ్ పైన పడడంతో అది ఒక్కసారిగా ప్రకాశవంతమైన నీలిరంగు వెలుగులాగా మారిపోయింది. అప్పుడు కనిపించిన దృశ్యమే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ కాస్మిక్ ఫెనామినన్. స్టోరీ ఇక్కడితో ముగిసిపోలా. కొద్దిసేపటి తర్వాత రాకెట్, దాని గ్యాస్ ప్లూమ్ నెమ్మదిగా ఎర్త్ షాడోలోకి ప్రవేశించాయి. అంటే భూ వాతావరణంలోకి, అంటే భూమిపైన అలుముకున్నటువంటి చీకటిలోకి ప్రవేశించాయన్నమాట. సో ఇక్కడ సన్లైట్ లేదు కాబట్టి ఆ ప్రకాశం ఒక్కసారిగా మారిపోయింది. అదే ఈ సంఘటనని మరింత మిస్టీరియస్గా మార్చింది. సైంటిస్టులు ఈ దృశ్యాన్ని స్పేస్ జెల్లీ ఫిష్ ఎఫెక్ట్ లేదా ట్వైలైట్ ఫెనామినన్ అని పిలుస్తారు. ఇది చాలా రేర్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రాకెట్ లాంచెస్ జరిగినా ఇలాంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వింత వెలుగులు కనిపిస్తాయి. అంటే వేలాది మంది యుఎఫ్ఓ అనుకున్నటువంటి దృశ్యం నిజానికి ఏలియన్ టెక్నాలజీ కాదు, మనిషి సృష్టించిన టెక్నాలజీ. స్పేస్ సైన్స్, సన్లైట్, ఎర్త్ షాడో మరియు ఫిజిక్స్ ఇవన్నీ కలిసి సృష్టించినటువంటి ఒక అద్భుతమైన విజువల్ మాస్టర్ పీస్. ఇలాంటి అరుదైన సమాచారం కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు నారదా మీడియా తెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.